బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈయన దెబ్బకు సజ్జన్ జిందాల్, అరవిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధి సాయి. జగనన్న అబద్ధం చెప్పిన కథ వాస్తవానికి దగ్గరగా ఉండాల. భారతీ సిమెంట్స్ ఎవరిది? మా వదిన అరవిందో ఎవరిది? విజయసాయి రెడ్డి అల్లుడిది, మన వైసీపీ వాళ్ళదే. సిద్ధి సాయి ఎట్టికల్స్ ఎవరిది? నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డిది, మన వైసీపీ వాళ్ళదే. దాల్మియా సిమెంట్స్, రాంకో సిమెంట్స్ ఎవరి? మనతో పాటు సిబిఐ కేసులో అటాచ్ అయిన వాళ్ళే, అంటే ఎవరి? వైసీపీ వాళ్ళే. మహేమ్స్ ఎవరిదన్నా? రామేశ్వరరావు గారిది. ఆయన ఎవరు? మీకు కేసీఆర్కు మంచి జిగిరి దోస్తు. మీ ముగ్గురు కలిసే కదా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని అభివృద్ధి చేసింది, ఏపీలో రియల్ ఎస్టేట్ని చంపేసింది. ఇంతకీ వీళ్ళందరూ యాడికి పోయారన్నా? యాడికి బాగాలేదుగా, మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా. మన ప్రభుత్వ హయాంలో వీళ్ళ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీళ్ళకి కాంట్రాక్టులు తగ్గిపోయినాయి. అంతకు మించి ఏముందన్నా? మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక ఏపీ ప్రజలు మనని నమ్మరన్నా. మనం ప్రెస్ మీట్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటం తప్పితే అంతకు మించి మనకి ఒరిగేదేం లేదన్నా. ప్రజలు మనని నమ్మే రోజులు పోయినాయి.